హాయ్ హలో డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ యువర్ మధుబాబు. టెట్ నోటిఫికేషన్ అని చెప్పేసి మీరు ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ ఈరోజు రానే వచ్చింది. చాలా అద్భుతమైనటువంటి రోజు రావడం జరిగింది. జ్యోతి బాపులే యొక్క జన్మదినం రోజు రావడం జరిగింది. ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని చెప్పి మహారాష్ట్రలో బెడివాడ అనేటువంటి స్కూల్లో తాను తన శ్రీమతి అయినటువంటి సావిత్రిబాయి పులే ఇద్దరు కూడా అహర్నిశలు కష్టపడి ఎన్ని అవరోధాలు వచ్చినప్పటికీ కూడా పేదవాళ్ళందరికీ విద్యను ఉచితంగా అందించి సర్వస్వం కూడా విద్య కొరకు దారపోసారు. అట్లా విద్యాదానం మహాదానం అంటాం, అంతకన్నా మించింది ప్రపంచంలో లేదు. ఈ సందర్భాన్ని వినియోగించుకొని నేను కూడా మీకోసం నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఫర్ ద అమౌంట్ ఆఫ్ 99 రూపీస్ ఓన్లీ ఐఎమ్ రిలీజింగ్ మై యాప్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పటి వరకు యూట్యూబ్ క్లాసెస్ మీరు చూశారు. యూట్యూబ్లో కూడా నేను ఎలాంటి అడ్వర్టైజ్ లేకుండా మానిటైజేషన్ లేకుండా వినేటప్పుడు డిస్టర్బెన్స్ కావద్దని ఈవెన్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఎనీ సింగిల్ రూపీ ఫ్రమ్ యూ. ఒక్క రూపాయి కూడా అడ్వర్టైజ్ల రూపాయి నుంచి లేకుండా ఉచితంగా మీకు యూట్యూబ్ క్లాసెస్ అందించిన. కానీ చాలామంది స్టూడెంట్స్ యాప్ చేయండి సార్, ఆ యాప్లో అయితే క్లాసెస్ ఎప్పుడు అందుబాటులో ఉంటాయని చెప్పేసి మీరు కోరుకున్నందుకు మీ కోరిక మేరకు వెరీ 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 లో అమౌంట్, చాలా ఇంతకన్నా ఉండదు. మీకు తెలుసు ఇప్పటి వరకు ఎన్ని టెట్టులు నడిచినా ప్రతి టెట్టులో స్ట్రైక్ రేట్ అనేది మధుబాబుగా మా నుంచి నీకు ఉందనే విషయం మీకు తెలుసు. అప్లికేషన్ ఓరియంటెడ్ సైకాలజీ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ పంతులు అకాడమీ అని కూడా మీకు తెలుసు. కాబట్టి ఈ అప్లికేషన్ క్వశ్చన్స్ మీకు అందించడానికి చెప్పేసి ఈ 99 రూపీస్ మొట్టమొదటిసారి యాప్ ప్రైస్ తోటి, అది కూడా నాకు అయ్యే ఖర్చు మాత్రమే, దాంతో మేము ముందుకు వస్తున్నా. కాబట్టి దిక్కుమాలిన యాప్స్ ఏవి కొనకండి, తొందర పడకండి, డబ్బులు వృధా చేసుకోకండి. క్షేత్రస్థాయిలో ఉండే పేదవాడు ఈవెన్ బస్ ఛార్జ్తో హైదరాబాద్కు వచ్చే లోపే నా యాప్ కొని చదువుకునేటువంటి సౌకర్యాన్ని మీకు కలిగిస్తున్నా. మరి ఈ అవకాశాన్ని వినియోగించుకొని బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని అందరినీ కోరుకుంటూ లైవ్ క్లాసెస్ ఇస్తాను. తక్కువ టైం లోపల క్లాసెస్ కంప్లీట్ చేస్తాను. తర్వాత క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేస్తాను. మరి ఈరోజు డేట్ ఎంత అంటే 11th ఏప్రిల్. ఈ 11th ఏప్రిల్లో మనకు ఉంటే నెక్స్ట్ మే, జూన్ 15th రోజు మీకు ఫస్ట్ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది సోదరి మల్లారా. మరి ఈ జూన్ 15th రోజు ఎగ్జామ్ అంటే నౌ ద డేట్ ఈజ్ 11th ఏప్రిల్. అప్రాక్సిమేట్గా నేను డేట్స్ ఇక్కడ రాసినాను. ఇంకా 20 డేస్ ఏప్రిల్లో ఉన్నాయి అనుకోండి, నేను అట్లా రాసిన కావాలని. మే 31 డేస్, 15th జూన్ అంటే 15 డేస్, రౌండ్ ఫిగర్ మీకు 6 లక్కీ కావాలని చెప్పేసి 66 డేస్ అనేది రాయడం జరిగింది. మరి 66 డేస్లో ఒక 6 రోజులు మీరు ప్రయాణాలకు వదిలేసుకున్న 60 రోజుల టైం ఉంది. ఈ 60 రోజుల టైం ఉన్నటువంటి టెట్ ఇప్పటి వరకు రాలేదు. చాలా మంచి టైం ఉంది. మరి దీన్ని చాలా బాగా వినియోగించుకొని సక్సెస్ అవుతారని, ఆ భగవంతుడు మీకు బ్లెస్సింగ్ ఇస్తాడని, మరి మీరు సక్సెస్గా అయ్యి వెంటనే మన డిఎస్సికి మీరు రెడీ కావాలని, మీ యొక్క కళలు ఈ సందర్భంగా ఈ సంవత్సరంగా ఈ విశ్వాస బస్సు నామ సంవత్సరంలో సక్సెస్ అయ్యి మీరు ఉద్యోగం పొందాలని మనసవాచ కర్మన మీకు బ్లెస్సింగ్ ఆశీర్వదిస్తూ విష్ ఆల్ ద బెస్ట్. మనకు వచ్చేసి 150 మార్క్స్ ఈ యొక్క టెట్. ఈ 150 మార్క్స్ ఉన్నటువంటి ఈ టెట్లో మీకు తెలియదు కాదు, సైకాలజీ అనబడేటువంటిది క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. 30 మార్క్స్ వెయిటేజ్ సైకాలజీ ఉంది. మరి అదేవిధంగా 30 మార్క్స్ వచ్చేసి తెలుగు ఉంది. అదేవిధంగా 30 మార్క్స్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ కనిపిస్తుంది. ఇలా 90 మార్క్స్ మెయిన్ కీ రోల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి దీనిని మొదట మీరు ప్రాధాన్యత ఇచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ 90 మార్కులను మ్యాక్సిమం మీరు రాబట్టగలిగితే కంటెంట్ మెథడ్స్లో 60 మార్క్స్కి ఎంత లేదనుకున్నా 30 మార్కులు వచ్చినా, సగంలో సగం వచ్చినా, ఇక్కడ 70 వచ్చినా, అక్కడ 30 వచ్చినా 100 మార్కులు అయితే 100 మార్కులు అయితే అంటే 100 మార్కులు ఏం తక్కువ మార్కులు కావు. 100 మార్కులతో ఇప్పుడు కొత్త స్టూడెంట్, కొత్తగా టెట్ రాస్తున్న వ్యక్తి 100 మార్కులు వచ్చినాయంటే మామూలు విషయం కాదు. మరి ప్రధానమైనటువంటి అంశమైనటువంటి సైకాలజీ సబ్జెక్ట్ మీదనే ఎక్కువ మందికి భయం ఉంటుంది. కారణం ఏంటంటే అప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి అప్లికేషన్ క్వశ్చన్స్ కూడా అవలీలగా చేసేలాగా మన రెగ్యులర్ క్లాసెస్ను దీని సమీకరణం ఒక ఈక్వేషన్ మీకు ఏ విధంగా చేస్తే సక్సెస్ అవుతారో ఆ సక్సెస్ ఫార్ములా నాకు తెలుసు. కాబట్టి ఇప్పటికీ ఎన్నో బ్యాచ్లు చెప్పినటువంటి విధంగా నేను ఉన్నాను. కాబట్టి మీకు సంపూర్ణ న్యాయం చేస్తూ బిట్టెక్స్లో కూడా క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసుకుంటూ ప్రీవియస్ క్వశ్చన్స్ను మనం డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మరి ఈరోజు చూసినట్లయితే ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ రిలీజ్ కాగానే
కొద్దిమంది ప్యానిక్ అవుతారు, ఏదో అయిపోయినట్టు ఆరాటం అయిపోతుంటారు. ఈ ఆరాటం పక్కకు పెట్టి పోరాటాన్ని చేయండి. మరి బాగా కష్టపడి చదవకుండా ఇష్టపడి చదవండి. ఏ విధంగా చదివితే స్మార్ట్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతాం అనేది ఎప్పుడైనా సరే వ్యూహాత్మకమైనటువంటి అంశం. అది యుద్ధమైనా, మరి అదేవిధంగా చదువైనా, ఇంకా ఆటలైనా సరే రిస్క్ తీసుకోవడం కంటే వ్యూహం అవలంబించడమే అన్నింటికన్నా తెలివైన పని. మరి ఇంకొకటి పైపెచ్చు మీకు సైకాలజీలో ప్రజ్ఞ గురించి, అటెన్షన్ ఏకాగ్రత గురించి, మెమరీ స్మృతి గురించి, ప్రతి ఒక్క అంశం గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ నీ మైండ్ డిస్టర్బెన్స్ అయినా, కొంచెం డీవియేట్ అయినా, ఆ సైకాలజీ సబ్జెక్ట్ అనేది నిన్ను ముందుకు తీసుకుపోవడానికి యూజ్ అవుతుంది. మరి ఈ సైకాలజీ సబ్జెక్ట్లో ఎన్ని చాప్టర్లు ఉంటాయి, ఏ విధంగా చదవాలి అనే అంశం తీసుకున్నట్లయితే అందులో ఒకటవది శిశు వికాసం అనబడేటువంటి అంశం, చైల్డ్ డెవలప్మెంట్, శిశు వికాసం అనే అంశం. ఇకపోతే రెండవది అభ్యసనం అనబడేటువంటి అంశం, అభ్యసనం లెర్నింగ్, అభ్యసన బోధనల మనోవిజ్ఞాన శాస్త్రం. మూడవది వచ్చేసి పెడగాజీ అనబడేటువంటి విషయం. ఈ పెడగాజీని మనం అధ్యాపన శాస్త్రం అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. హౌ టు టీచ్, వాట్ ఆర్ ద టీచింగ్ టెక్నిక్స్, హౌ కెన్ వీ మోటివేట్ ద క్లాస్ రూమ్, వాట్ ఆర్ ద క్లాస్ రూమ్ డైనమిక్స్, ఏ విధంగా క్లాస్ రూమ్ గతిశీలత ఉంటుంది, మోటివేషన్ ఎట్లా ఇవ్వాలి, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అంటే ఏమిటి, మరి బ్రూనర్ థియరీ ఏమిటి, ఎన్సిఎఫ్ అంటే ఏమిటి, ఆర్టీ అంటే ఏమిటి అనే ఇలాంటి అంశాలన్నీ పెడగాజీ నుంచి వస్తాయి. పెడగాజీ నుంచి మీకు వచ్చేసి 6 మార్క్స్ ఉంటుంది. శిశు వికాసం నుంచి 12 మార్కులు ఉంటాయి. అభ్యసనం నుంచి 12 మార్కులు ఉంటాయి. అతి తక్కువ రిస్కులో ఎక్కువ మార్కులు సాధించాలంటే సైకాలజీలో ఉన్నటువంటి ఈ అభ్యసనం అనేటువంటి చాప్టరు చాలా అద్భుతంగా ఈజీగా మార్కులు స్కోర్ చేసేటువంటి ఒక చాప్టర్. మరి అదే శిశు వికాసం అనబడేటువంటి అంశం ఉంది. మరి శిశు వికాసం అనే అంశం కూడా మరి 4 చాప్టర్లతో మిళితమైనటువంటిది. మరి ఆ 4 చాప్టర్లు ఏమిటేమిటి ఉన్నాయంటే, మరి ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ 4 చాప్టర్లలో శిశు వికాసంలో పెరుగుదల వికాసం అనే ఒక అంశం ఉంది. పెరుగుదల వికాసం అనేటువంటి ఒక అంశం ఉంది. పెరుగుదల వికాసం, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటాం ఇంగ్లీష్ మీడియంలో. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటాం. ద గ్రోత్ ఈజ్ ద కన్వర్జెంట్ కాన్సెప్ట్, but whereas development is the divergent concept, it has the broad scope, it has the limited scope. But whereas growth is limited for physical development only, but whereas development is associated with the physical, mental, social and emotional and moral. These are the 5 elements which explains the development. ఇక్కడ పెరుగుదల వికాసం అనబడే అంశాలలో తేడాలు ఏమేమి ఉన్నాయని చెప్పేసి మీకు అడుగుతూ ఉంటుంటాడు. పెరుగుదల అంటే కేవలం శారీరక పరమైనటువంటి అంశం. మరి తల్లి గర్భంలో ఉన్నటువంటి పిల్లగాడు ఏ విధంగా సంయుక్త బీజం నుంచి మారులా, బ్లాస్టులా, గ్యాస్ట్రులా, అదేవిధంగా ఇన్వాజినేషన్, అదేవిధంగా తీసుకుంటే ప్రినాటల్ స్టేజ్, నాటల్ స్టేజ్, ఇన్ఫాన్సీ స్టేజ్, ప్రీ చైల్డ్హుడ్, పోస్ట్ చైల్డ్హుడ్, ప్యూబర్టీ, అడాలసెన్స్, అందులో ప్రీ అడాలసెన్స్, పోస్ట్ అడాలసెన్స్, అడల్ట్హుడ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ అని చెప్పేసి తల్లి గర్భం నుంచి మొదలు పెడితే వూంబ్ టు టోమ్ అంటాం. ఇది గతంలో ఎగ్జామ్లో బిట్ కావడం జరిగింది. వూంబ్ టు టోమ్ అంటాం. వూంబ్ అంటే తల్లి గర్భం, టోమ్ అంటే సమాధి. తల్లి గర్భం నుంచి సమాధి వరకు వూంబ్ టు టోమ్. మనిషి జీవితం అనేది ఇంతే, మనిషి జీవితం అనేది ఇంతే. మరి ఈ వూంబ్ టు టోమ్ వరకు పిల్లవాని యొక్క డెవలప్మెంట్ ఎట్లుంటుందని చెప్పి దశలు ఉంటాయి, వికాస దశలు ఉంటాయి. ఆ వికాస దశలలో కూడా అడిగితే ప్రతిదీ బిట్టే. స్థూలమైనటువంటి దశలు తీసుకున్నవా అంటాడు, లేదా విశ్వవ్యాప్త దశలు తీసుకున్నవా అంటాడు, లేదనుకుంటే మరి ఎలిజబెత్ హార్లాక్ దశలు తీసుకున్నవా అంటాడు. ఎగ్జామ్లో దశలు అనగానే గంతయొద్దు, ఏ దశలో చూడాలి. అందరు బౌలింగ్ వేస్తారు. బుమ్రాగాన్ బౌలింగ్ వేస్తే బాల్ వడకముకే కళ్ళు తిరుగుతాయి. మరి కొంతమంది ఫేస్ బౌలింగ్ వేస్తారు, కొంతమంది స్పిన్ బౌలింగ్ వేస్తారు. బౌలింగ్ స్టైలు ఎట్లుందని అన్నట్టుగానే ఇక్కడ స్టేజెస్ కూడా ఎన్ని స్థూలంగా ఎన్ని ఉన్నాయి, మరి యూనివర్సల్ స్టేజెస్ ఎన్ని, అకార్డింగ్ టు ఎలిజబెత్ హార్లాక్ హౌ మెనీ స్టేజెస్ అంటాడు. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం 10 స్టేజెస్ ఉంటాయి. విశ్వవ్యాప్త దశలను తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి అంటే 4 దశలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి ఏమిటి అంటే శైశవ దశ, రెండవది ఏమిటి అంటే బాల్య దశ, మూడవది ఏమిటి అంటే కౌమార దశ,
నెక్స్ట్ ఏమిటి అంటే నడి వయస్సు లేదా మధ్య వయస్సు తీసుకుంటాం. ఇట్లా 4 దశలలోనే విశ్వవ్యాప్త దశ. స్థూల దశలు 2, ఒకటి తల్లి గర్భంలో ఉండేటువంటిది కాబట్టి మరి పూర్వ జనన దశ అంటాం. పూర్వ జనన దశ పుట్టక ముందే ఉన్న దశలు. మరి జనన అనంతర దశ అంటాం. రెండవది జననాంతర దశ అంటాం. ఇంక నేను పాఠం చెప్తలేను, జస్ట్ మీకు ఈరోజు ఒక ఏముంటుంది ప్రీవ్యూ, ఒక ఓవర్ వ్యూ సబ్జెక్ట్ మీద ఒక మైండ్ మ్యాపింగ్ ఇస్తున్నాను మీకు నేను. మరి ఈ విధంగా స్థూల దశలు, విశ్వవ్యాప్త దశలు, ఎలిజబెత్ హర్లాక్ గారిని ఫాదర్ ఆఫ్ డెవలప్మెంటల్ సైకాలజీ అంటాం. మరి ఈ యొక్క డెవలప్మెంటల్ సైకాలజీ అంటాం, వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రానికి ఫాదర్ ఎవరంటే ఎలిజబెత్ హర్లాక్, బిలాంగ్స్ టు స్విట్జర్లాండ్. కట్ చేస్తే ఈ పెరుగుదల వికాసం అనే అంశం ఒక చాప్టర్ ఉంటుంది. ఇందులో ఇంతసేపు మీకు నేను చెప్పింది వికాస దశల గురించి చెప్పిన మేడమ్స్ సార్లు. మరి వికాస రకాలు అనేది ఉంటుంది. ఈ వికాస రకాల మీద నుంచి, దశల మీద నుంచి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. గుర్తుపెట్టుకోండి. 100% క్వశ్చన్ ఉంది. ఎందుకు ఉంటుంది సార్ నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు అంటే చెప్పుకున్నాం కాబట్టి తెలుస్తుంది. వికాస రకాలలో శారీరక వికాసం అంటే ఏంది, మానసిక వికాసం అంటే ఏంది, ఇందులో పియాజే సంజ్ఞానాత్మక వికాసం అంటాడు, జీన్ పియాజే. కాగ్నిటివ్ థియరీ అంటాం, డెవలప్మెంట్ థియరీ అంటాం. ఆరిజిన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథం రాసిండు జీన్ పియాజే. ఎట్లా ప్రజ్ఞ వికసిస్తుంది, మన తలలోపల ఉండే ఈ యొక్క స్కల్, మన కపాలంలో ఉండే బ్రెయిన్, దట్ ఈస్ ద వెయిట్ విత్ 1350 grams, 1350 గ్రాములు. పుట్టినప్పుడు సరే ఎక్కువ తక్కువ అంతే ఉంటుంది. మరి ఒక 2 సంవత్సరాల పిల్లవాడు, 20 సంవత్సరాల పిల్లవాడు ఆలోచించే విధానం ఒకేలా ఉంటుందా? మీరు ఆలోచించండి, ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆ కాగ్నిషన్ అనేది ఇంకా పెరగలే. సంజ్ఞాన రంగం అంటాం, కాగ్నిటివ్ డొమైన్, అది ఇంకా డెవలప్మెంట్ కాలే. అది ఏ విధంగా జరుగుతుందని చెప్పిన వాడే జీన్ పియాజే. దాని కొరకు ఈ ఎక్స్ప్లెయిన్డ్ 4 stages ఇన్ కాగ్నిటివ్ ఆర్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్. అందులో అది కూడా అడగవచ్చు, కాగ్నిటివ్ సంజ్ఞాన కాదు, ప్రజ్ఞ వికాసం ఎవరు చెప్పారని అడగవచ్చు క్వశ్చన్. ప్రజ్ఞ వికాసం ఎవరు చెప్పాడని అడగవచ్చు. అందులో థారండైక్ ఇస్తాడు, గిల్ఫర్డ్ ఇస్తాడు, కార్ల్ స్పియర్మన్ ఇస్తాడు, జీన్ పియాజే ఇస్తాడు. 99% మంది పియాజే అనగానే సంజ్ఞానాత్మక వికాసం అని బట్టినట్టు చదువుతారు. మరి ఎగ్జామ్లో సింపుల్గా ప్రజ్ఞా వికాస సిద్ధాంతం కౌన్ చెప్పిండని అడుగుతాడు. అప్పుడు ఎగ్జామ్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సంజ్ఞానం అన్నా, ప్రజ్ఞ అన్నా, మెదడులో వికాసం అన్నా, వైట్ బాక్స్ థియరీ అన్నా, స్కిమాటాలలో వికాసం అన్నా, ప్రణాళికలలో వికాసం అన్నా, దీస్ ఆర్ ఆల్ ద అదర్ నేమ్స్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. దట్స్ వాట్ ఒకటి చదివేటప్పుడు కాంప్రిహెన్సివ్ ఐడియాతో చదవాలి తప్ప ఉత్తగానే పట్టుకొని ప్రజ్ఞా వికాసం నాకు పియాజే అని నువ్వు పట్టుకుంటే కుదరదాడా. సంజ్ఞాన వికాసం, ప్రజ్ఞ వికాసం, మెదడులో వికాసం. మెదడు వైట్ కలర్ ఉంటుంది కాబట్టి వైట్ బాక్స్ థియరీ. మానసిక నిర్మితులను స్కిమాటా అన్నాం కాబట్టి మరి స్కిమాటా డెవలప్మెంట్ అంటాం, స్కిమాటాలో వికాసం అంటాం. దానిని చెప్పింది కూడా ఎవరంటే జీన్ పియాజే. ఇది మానసిక వికాసం. నెక్స్ట్ ఉద్వేగ వికాసం, ఎమోషనల్ డెవలప్మెంట్. పుట్టినటువంటి పిల్లవాడు ఫస్ట్ సైలెంట్గా ఉంటాడు, సంతోషం తెలియదు, బాధ తెలియదు, ఏడుపు తెలియదు, ఏడుస్తాడు అంతే. ఏడవడం అనేది ఎమోషన్ కాదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏడుపు అనేది ఎమోషన్ అనుకుంటారు. ఏడుపు ఎమోషన్ కాదు, దుఃఖం ఎమోషన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్? ఏడుపు అంటే బయటకు వచ్చే నీళ్ళు, దుఃఖం అంటే మనసులో ఉన్న బాధ. దుఃఖం ఎమోషన్ అవుతుంది తప్ప ఏడుపు ఎమోషన్ కాదు. ఏడుపు అనబడేటువంటిది తొలి భాషా రూపంగా చెప్పబడుతుంది. అవన్నీ మనం తర్వాత మాట్లాడటం క్లాస్లో. మరి ఉద్వేగ వికాసం ఏదైతే ఉందో ఎమోషనల్ డెవలప్మెంట్, దీని గురించి కెథారిన్ బ్రిడ్జెస్, అదేవిధంగా తీసుకుంటే బన్హామ్ అనే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఉద్వేగ వికాసంలో ఏ వయస్సులో పిల్లలలో అసూయ జన్మిస్తుంది, పుడుతుంది. ఓకే, జెలసీ విల్ బి ఆర్జినడ్ ఇన్ దిస్ పర్టికులర్ మంత్ ఆర్ పర్టికులర్ ఏజ్ అని అడుగుతాడు. ఏ వయస్సులో అసూయ అనేది ఆవిర్భవిస్తుంది అంటాడు. మరి అదేవిధంగా సిగ్గు, వ్యాకులత, ఈర్ష్య, ఆశ భంగం, మరి పెద్దల పట్ల ప్రేమ. ఇప్పుడు నేను మాట్లాడినవన్నీ క్వశ్చన్స్ అయినాయి ఈ ఉద్వేగ వికాసంలో ఉంటాయి. కట్ చేస్తే తల్లి నెక్స్ట్ది 4వది సాంఘిక వికాసం అంటాం, సోషల్ డెవలప్మెంట్ అంటాం. సోషల్ డెవలప్మెంట్ అంటే పుట్టుకతో ఒక్కడే వచ్చిండు కానీ మరణించే లోపు అనేక మందిలో పరిచయం అయ్యాడు. ఏ విధమైన ముద్ర వేసుకొని పరిచయం అయ్యాడు, జనాలలో ఎట్లా ఉన్నాడు, స్నేహితులు ఉన్నారు,
శత్రువులు ఉన్నారు, తటస్థమైన వ్యక్తులు ఉన్నారు. మరి ఈ సాంఘిక వికాసంలో మనిషి అనేవాడు పుట్టుకతో జంతువే, కానీ పరిచయాల ద్వారా వాడు మనిషి అయ్యిండని చెప్పి మరి అరిస్టాటిల్ కానీ, సోక్రటీస్ కానీ, అదేవిధంగా హర్లాక్ కానీ, గ్యారెట్ కానీ వీళ్ళందరూ ఇచ్చిన డెఫినేషన్స్ను మనం ఇక్కడ సాంఘిక వికాసంలో చదువుతాం. సాంఘిక వికాసంలో ఆటల గురించి చాలాసార్లు ప్రశ్నలు వచ్చినాయి. ఆటలు పిల్లవాడు ఒక్కడే ఆడుకుంటే దాని పేరు ఏకాంత క్రీడ. ఇతరులు ఆడుతుంటే వాళ్ళని చూస్తూ ఆడతాడు తప్ప వాళ్ళ వస్తువులు తీసుకోడు, దట్ ఈస్ ప్యారలల్ ప్లే అంటాం. మరి సమాంతర క్రీడ అంటాం. మూడవది వచ్చేసి సంసర్గ క్రీడ, అసోసియేటివ్ ప్లే అంటాం. నెక్స్ట్ సోషల్, సాంఘిక క్రీడ అంటాం. ఈ విధంగా క్రీడలలో చాలా రకాలు ఉన్నాయి. ఏకాంత క్రీడ, సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సాంఘిక క్రీడ అనే రకాలు ఉన్నాయి. మరి ఎంత చదువు చదివినా అంతిమంగా వ్యక్తికి ఉండాల్సింది మొరాలిటీ. మొన్న పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్లో నైతిక వికాసం గురించి లేకుండా ఒక్క క్వశ్చన్ పేపర్ కూడా లేదు. ఎన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టాడో మీకు తెలుసు. ఆన్లైన్ ఎగ్జామ్ పెడతాడు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు పేపర్ 2 ఎగ్జామ్ రాస్తే పేపర్ 2లో వితౌట్ క్వశ్చన్ ఆఫ్ లారెన్స్ కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీ there is no any single session of question paper. That's what you have to attention all the school student paper to moral development అంటే ఏందనేది లారెన్స్ కోల్బర్గ్ ఎన్ని స్థాయిలు చెప్పిండు, ఎన్ని దశలు చెప్పిండు, నైతికత అనేది ఎట్లా ఆధారపడి ఉంటుంది. మొరాలిటీ అనేది ఇంగ్లీష్ వర్డ్, ఇట్ ఆరిజిన్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ మోరస్ అంటే యూనివర్సల్ పాత్వే, అందరి దారి అని పిలుస్తాం. ఇప్పుడు నేను మాట్లాడిన ఇలాంటి టాపిక్స్ అన్నీ శిశు వికాసం అనే అంశం లోపల మీకు కనిపిస్తాయి. మరి దీంతో పాటు ఇంతసేపు నేను చెప్పింది పెరుగుదల వికాసమే. దీంతో పాటు వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాం. ఫాదర్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఆర్ డిఫరెన్షియల్ సైకాలజీ ఎవరంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, బిలాంగ్స్ టు ఇంగ్లాండ్. ఇతను రాసిన గ్రంథమే ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. 1883లో రాసినటువంటి పుస్తకం సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ వైయక్తిక భేదాల మీద రాసిన పుస్తకం. ఈ వైయక్తిక భేదాలకు ఇతను పితామహుడు అయ్యిండు. ఈ వైయక్తిక భేదాలలో మళ్ళీ రకాల గురించి మీకు ప్రశ్నిస్తాడు. నేను ఓవర్వ్యూ ఇస్తున్న పాఠం చెప్పట్లేను, ఇవన్నీ అన్ని పాఠాలు అయిపోయినాయి అని చెప్పి సంతోషపడేవి. అవన్నీ ఓన్లీ హెడ్డింగ్సే. ఎట్టుంటుందంటే సినిమా పడంగానే పేర్లు చూసి సినిమా అయిపోయింది అనుకొని పోయినట్టు ఉంటుంది. మరి వైయక్తిక భేదాలలో ప్రజ్ఞ అంటే ఏమిటి? సహజ సామర్థ్యాలు, యాప్టిట్యూడ్స్ అంటాం. ఇన్బిల్ట్ పుట్టుకతో ఇప్పుడు ఒక ఫోన్ కొనుక్కుంటాం, ఆ ఫోన్లో ఇన్బిల్ట్ కొన్ని యాప్స్ ఉంటాయి. యాపిల్ అయితే ఒకటాగా ఉంటుంది, శాంసంగ్ అయితే ఏదో నాకు తెలియదు, కానీ దానికి ఉన్న బ్రాండ్ను బట్టి ఇట్ హ్యాస్ సమ్ స్పెసిఫికేషన్స్. మరి ఆ స్పెసిఫికేషన్ను మనం కావాలని రమ్మన్నా రాదు. దాని మెగాపిక్సెల్ కెమెరా ఎంత ఉందో, దాని జూమ్ కెపాసిటీ ఎంత ఉందో దానికి ఇన్బిల్ట్ ఉంటుంది. ఆ ఇన్బిల్ట్ ఎట్టుంటుందో కొంతమందికి చిత్రలేఖనం అట్లుంటుంది, బొమ్మలు గీయడం అట్లుంటుంది, పాటలు పాడడం అట్లుంటుంది. అరే వానికి వచ్చేది పాటలు పాడి నాకు వస్తలేదు, ఎట్లా చేయాలి, ఏమైనా క్షుద్ర పూజలు చేసి వస్తుందా అని చెప్పి ఉత్తగానే కూర్చొని చేసుకుంటూ కూర్చుంటే వచ్చేది కాదు. అది సహజ సామర్థ్యాలు అంటే పుట్టుకతోనే వస్తాయి. నీకు డౌట్ రావచ్చు, పుట్టుకతోనే వచ్చేదానికి సైకాలజీలో చదివే పనే ఉంది సార్ మరి అంటే, ఏ పిల్లవాడిలో ఏముందో బీయింగ్ ఏ టీచర్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై విచ్ టైప్ ఆఫ్ యాప్టిట్యూడ్ హీ హ్యాస్, ఏముంది వాళ్ళ లోపలని గుర్తించి ఆ ఐడెంటిఫై చేసిన దాన్ని లీడౌట్ చేసి దాన్ని డెవలప్ చేయాలి. నీకు రాకపోవచ్చు చిత్రలేఖనం, నీకు ఆర్ట్ రాకపోవచ్చు, కానీ స్కూల్లో ఆర్ట్ వచ్చిన పిల్లవాడు ఉంటే మరి వాళ్ళు అది ఉందంటే, డ్రాయింగ్ టీచర్ ఉంటేనో, యూట్యూబ్ ఛానల్ ఉంటేనో వాళ్ళని ఎట్లనో అట్లా డెవలప్ చేయాలి. అట్లా చిత్రలేఖనం, సంగీతం, క్లరికల్ వర్క్, మ్యాథమెటికల్ నాలెడ్జ్, ఇట్లా సైకాలజీ కొన్ని విషయాలు చెప్తుంది. అవన్నీ భాషా సామర్థ్యం అంటుంది. వీటిని సహజ సామర్థ్యాలు అంటాం, యాప్టిట్యూడ్స్ అంటాం. నెక్స్ట్ యాప్టిట్యూడ్, వైఖరి అనేది పుట్టుకతో ఉండదు. సహజ సామర్థ్యం పుట్టుకతో ఎట్లుంటుందో వైఖరి పుట్టుకతో ఉండదు. పుట్టిన తర్వాత విత్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ హీ విల్ బిల్డ్ హిజ్ యాటిట్యూడ్. అంటే అతనికి ఏర్పడినటువంటి అనుభవాన్ని బట్టి వైఖరి ఏర్పడుతుంది. అంటే సార్ నాకు అర్థమవుతలేదంటే మరి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఏదో ఒక మంచి తీర్థం, మంచి క్షేత్రం, ఒక మంచి పుణ్యక్షేత్రం వెళ్తాడు. పుణ్యక్షేత్రం వెళ్ళి మరి ఆ పుణ్యక్షేత్రంలో ఒక చేదు అనుభవం ఎదురైంది అనుకోండి, ఇంకా ఎందుకు మీకు మంచి ఉదాహరణ ఇస్తా.
ఇప్పుడు ఇదివరకు టెట్ రాసిన వాళ్ళు చాలామంది ఉన్నవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నా క్లాసు వినేవారు. అందులో కొంతమంది ఇష్టంగా ఎవరు దేవుడిని మొక్కారు. దేవుడు అడగలే నన్ను మొక్కమని, కానీ నువ్వే మొక్కావు. మొక్కి 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 ఒక్కసారి కూడా టెట్లో క్వాలిఫై కాని వాడు ఎవడన్నా ఉంటే ఈ దేవుడు దండగా, ఈ దేవునికి టెట్ ఎక్కువ నాలెడ్జ్ లేనట్టుంది, నాకు ఈ దేవుని నమ్మి చాలా తప్పని చేసిన, వేరే దేవుడు అనుకోవాలని చెప్పి అనుకున్నట్టే ఆయన వైఖరి అట్లా అయ్యింది. ఇది నెగటివ్ యాటిట్యూడ్, రుణాత్మక వైఖరి ఏర్పడింది. మళ్ళీ ఎప్పుడు ఇక పెద్ద రిస్క్ లేకుండా అంతంత దూరం పోకుండా ఊర్లో ఉన్నటువంటి మారేమన్న పోషణను నమ్ముకుంటే వెంటనే టెట్ వచ్చింది అనుకో, ఇంట్లో ఉన్న ఈ దేవుని తీసేసి లోకల్ దేవతను పెట్టి ఈమెనే తోపని చెప్పేసి ఇస్తాడు. మరి నీకు ఎదురైనటువంటి అనుభవాన్ని బట్టి వైఖరులు ఉంటాయి, వైఖరి అనుభవాలు ఉంటాయి. దీనికి సైకాలజీకి ఏం సంబంధం సార్ అంటే, క్వశ్చన్ ఇస్తాడు, అప్లికేషన్ క్వశ్చన్ ఇస్తాడు. ఒక సైకాలజీ చదివినటువంటి ఉపాధ్యాయునిగా వైఖరుల పరంగా పాఠశాలలో నీ పాత్ర ఏమిటి? వైఖరుల అంశం పట్ల నీ పాత్ర ఏమిటి? ఒకటి, వైఖరులను పెంపొందించడం కంటే ప్రజ్ఞను పెంపొందించడం గొప్ప విషయం. ఐ గివ్ మోర్ ప్రియారిటీ టు ఇంటెలిజెన్స్ దాన్ ద యాటిట్యూడ్స్. వైఖరుల కంటే ఇంటెలిజెన్స్కి నేను ఎక్కువ ప్రాధాన్యతనిస్తా అని. రెండవది, క్రియేటివిటీ ప్లేస్ వెరీ కీ రోల్ దాన్ ద యాటిట్యూడ్స్, ఇది అంటాడు. మరి సృజనాత్మకతని వైఖరుల కన్నా మెయిన్ కీ రోల్ పోషిస్తుంది అనేది సెకండ్ ఆప్షన్ ఇస్తాడు. థర్డ్ ఆప్షన్ దగ్గరికి వచ్చే వరకు ఎంత బోధిస్తున్నామనే విషయం కంటే విద్యార్థికి మొదలు పాఠ్యాంశం మీద, ఉపాధ్యాయుల మీద, అదేవిధంగా సబ్జెక్టు మీద అనుకూల దృక్పథం ఏర్పడి చదువు అంటే ఇష్టం, అనంతమైన ఇష్టం, ప్రేమను కలిగేలాగా మొదట నేను ఉపాధ్యాయునిగా పనిచేస్తాను. ఆ తర్వాత అతని ప్రజ్ఞను, సహజ సామర్థ్యాన్ని గుర్తించి అతనిలో సృజనాత్మక వైఖరులను పెంపొందిస్తాను అనిస్తే అది ఆప్షన్ అవుతుంది, అది ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రజ్ఞ గొప్పది కావచ్చు, సహజ సామర్థ్యం గొప్పది కావచ్చు, క్రియేటివిటీ కూడా గొప్పది కావచ్చు, కానీ మొదలు నీకు అదంటే ఇంట్రెస్ట్ కలిగించాలి. ఇంట్రెస్ట్ కలిగించేలాగా సబ్జెక్ట్ చెప్పాలి టీచర్. అట్లా చెప్తేనే వాళ్ళు టీచర్ అంటాం. కాబట్టి నిన్ను క్వశ్చన్ చేయడానికి ఉత్తమమైన ఉపాధ్యాయునికి ఉండే ప్రథమ లక్షణం ఏమిటి అంటే, నీ ప్రథమ లక్షణం ఏంది? వాట్ ఈస్ ద ప్రైమరీ క్వాలిటీ ఆఫ్ ఏ బెస్ట్ టీచర్ అంటాడు. అని గివింగ్ మోర్ సబ్జెక్ట్, ఎక్కువ సబ్జెక్ట్ చెప్పడమా. రెండవది, యూజింగ్ సో మెనీ మెథడలాజికల్ టెక్నిక్స్, అనేక రకమైన వైవిధ్య బోధనా పద్ధతులు వాడడమా. మూడవది, డెవలపింగ్ ది ఇంట్రెస్ట్ అండ్ యాటిట్యూడ్స్ అబౌట్ దట్ సబ్జెక్ట్, పర్టికులర్ సబ్జెక్ట్, ఆ సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ పెంచడమా. నాలుగు ఏది కాదా అంటే ఆన్సర్ ఫస్ట్ ఇంట్రెస్ట్ పెంచాలి. దాంట్లో కూర అంటే పిల్లగానికి ఇష్టం లేదు, మొదలు ఆ కూర అంటే ఇష్టం కలిగితే వాడు ఎంతైనా తింటాడు. మొదలు కూర మీదనే ఇంట్రెస్ట్ లేకపోతే మనం మీద వెళ్ళగా. అట్లా చదువు అంటే పిల్లగానికి ఇష్టం బాగా పిచ్చి పెంచాలి అని దీని అర్థం. ఇలాంటి అప్లికేషన్స్ క్వశ్చన్స్ తోటి వైయక్తిక భేదాలు అనే అటువంటి చాప్టర్ ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ది తల్లి మూర్తిమత్వం ఉంటుంది. మూర్తిమత్వం, పర్సనాలిటీ అంటాం. పర్సనాలిటీ అనేటువంటి వర్డ్, పర్సోనా అనేటువంటి ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చేది. పర్సోనా అనేటువంటి ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చేది. పర్సోనా అంటే ఏంటిది సార్ అంటే, మీ అందరికీ తెలిసిందే, ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయింది. ఏంటిదంటే ఇదేంటి, మీ మూతి ఇంత పెద్ద ఉంది అనుకోవద్దు, ఇది మాస్క్ అనమాట, ఇది మాస్క్. మరి పర్సోనా అంటే ఏమిటి అంటే మాస్క్, ముసుగు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మాస్క్ అంటే ఓన్లీ ఈ నోరుకి వేసుకున్నదే కరోనా వరకు మనకు తెలుస్తుంది, కానీ అసలు ముఖానికే మాస్క్ వేసుకుంటే, ముఖానికి ఎట్లా మాస్క్ వేసుకుంటాడు సార్ అంటే, లోపల ఎంత బాధ ఉంది, ఎంత బాధ ఉంది కానీ మరి బయటికి మాత్రం ఎట్లా అన్నట్టు ఇట్లా నడినట్టు చూపిస్తుంది. ఇంటర్నల్గా అట్లా ఉండు, ఎక్స్టర్నల్గా ఇట్లా ఫోకస్ చేస్తూ, దీన్ని మాస్క్ అంట. మరి అట్లా ఎందుకు ఉంటున్నాడు? అట్లా ఉండకపోతే ఆఫీస్లో పని చేయలేడు. మరి ఆఫీస్లో వర్క్ చేయడం వరకు బయటికి ఇదంతా చిత్రీకరించుకుంటాడు. ఓకే, హిమ్సెల్ఫ్ ఈ క్రియేట్ ఏ మాస్క్. అలా ఎందుకు చేసుకుంటాడు? అలాంటి మూర్తిమత్వం ఏంది? మన ఇంటర్నల్గా ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ మన లోపల ఉన్న పర్సనాలిటీని తయారు చేస్తాయి అంటే, మన హెల్త్ ఫ్యాక్టర్ ఉంటుంది, మన ఆరోగ్య కారణాలు ఉంటాయి,
రెండవది వచ్చి మన జెనెటికల్ రీజన్స్, తల్లిదండ్రుల నుంచి వచ్చే జెనెటికల్ రీజన్స్ ఉంటాయి. అండ్ దెన్ ఆఫ్టర్ మరి మన శరీరంలో ఉండేటువంటి ఫిజికల్ ఏమంటారు దాన్ని స్ట్రక్చర్, భౌతిక రూపం కూడా ఉంటుంది. భౌతిక రూపం కొంతమంది పుడతారు, అందంగా పుడతారు, దే మే వెరీ బ్యూటీ ఆర్ హ్యాండ్సమ్. అదేం పెద్ద గొప్ప విషయం కాదు, తల్లిదండ్రుల నుంచి వచ్చింది. ఇది చూసుకొని గొప్ప అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫెయిల్ కావచ్చు, లైఫ్లో ఫెయిల్ కావచ్చు. ఎందుకంటే ప్రౌడిష్ నేచర్, ఓవర్ ఫీల్ కావడం. మరి అట్లా అనుకుంటే ఎంతో మంది వైకల్యం ఉండి శరీర రూపం బాగలేదని చెప్పేసి ఇన్ఫీరియర్గా ఫీల్ అయిన వాళ్ళు, ఆత్మీయతగా ఫీల్ అయిన వాళ్ళు దాన్ని జయించిన వాళ్ళు హెలెన్ కెల్లర్, అదేవిధంగా స్టీఫెన్ హాకింగ్. ఇట్లా తీసుకుంటే మరి ఫిట్స్వెల్, జాంట్ రోడ్స్ ఇలాంటి ఎంతో మంది కూడా దే రీచ్డ్ వెరీ గ్రేట్ సక్సెస్ఫుల్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, గొప్ప లక్ష్యాలను చేరిన వాళ్ళు ఉన్నారు. అంటే బయట ఉన్న శరీర రూపంలో మంచి చెడు రూపాలు కూడా మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి, డెఫినెట్గా చూపిస్తాయి. కానీ మనం ఆ ప్రభావాలు మన మీద పడకుండా చూసుకోవాలి. అంతేకాకుండా మూర్తిమత్వం మీద పాఠశాల ప్రభావం కూడా ఉంటుంది. ఉపాధ్యాయుని యొక్క కఠిన వైఖరి కూడా ఉంటుంది. టీచర్ అంటే పిల్లగాన్ని భయపెట్టించుకుంటా, అంటే బెదిరించుకుంటుంటే అని చదువు కంటే ఎక్కువ భయమే అవుతుంటుంది. కాబట్టి నువ్వు స్నేహపూర్వకమైన సంబంధాలను పిల్లవాళ్ళతో కలిగి ఉండాలి. అది అప్లికేషన్ బిట్ అవుతుంది. ఉపాధ్యాయుడు విద్యార్థితో స్నేహ సంబంధాలు కొనసాగించే విషయంలో నీ అభిప్రాయం ఏమిటి? 1, పాఠ్యాంశం తేలికగా అర్థమవుతుంది. 2, విద్యార్థికి వచ్చిన అనుమానాలను ప్రశ్నించి నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. 3వది, స్నేహ సంబంధాలు కొనసాగించడం వల్ల సబ్జెక్టు పట్ల ఉన్నటువంటి భయం పోతుంది. దానివల్ల వారి మూర్తిమత్వం కూడా స్వేచ్ఛగా ఉండగలుగుతాడు. 4 పైవన్నీ సరైనవి. అంటే ఆల్ ఎబో ఆర్ ద కరెక్ట్, 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ అవుతుంది. మరి ఆ విధంగా స్కూల్ ప్రభావం కూడా ఉంటుంది, కరికులం ప్రభావం ఉంటుంది, మానసిక కారకాలు ఉంటాయి. కొంతమంది పిల్లలకు పుట్టుకతోటే లో ఇంటలెక్చువల్స్ ఉంటారు. వాళ్ళకు స్కూల్ అంటే ఇష్టమే, ఆడుకుంటారు బాగానే. కానీ క్లాసులకు వస్తే నువ్వేం పాఠం చెప్పినా ఉత్తగానే కూర్చుంటాడు అంతే. ఒక బెంచ్ కూర్చున్నది అంతే, వాడు కూర్చుంటాడు చూస్తుంటాడు. ఎన్నిసార్లు ఎగ్జామ్ పెట్టినా మార్క్స్ రావు కదా అని అదే పనిగా వాడిని తిడుతుంటే ఈ తెలివి లేనందుకేనా నాకు ఈ పరిస్థితి ఏందని చెప్పేసి వాడు ఒక రకమైనటువంటి ఆ స్కూల్ నుంచి అవాయిడింగ్ బిహేవియర్ లేదనుకుంటే ఎస్కేపింగ్ బిహేవియర్ వాడిలో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బీయింగ్ ఏ టీచర్ యూ హ్యావ్ టు నోటీస్ దట్ ఏ స్టూడెంట్ అయినా ఎవడైనా సరే పుట్టుకతో కొన్ని సామర్థ్యాలు, కాంపిటెన్సెస్ ఉంటాయి, కొంతమందికి ఉండవు. ఉండని వానికి ఇంకెందులోనూ ఉంటాయి. అవి ఎందులో ఏమున్నాయనేది చూడాలి తప్ప వీళ్ళలో ఇది లేదు కాబట్టి మీరు చదవనోడు భూమి మీద వనికే రాడన్నట్టు మనం చిత్రీకరించొద్దు. డోంట్ పిక్చర్ ఈజ్ అ పర్సనాలిటీ జస్ట్ బికాస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఓన్లీ. అట్లా మూర్తిమత్వం అంటే శారీరక కారకాలు, మానసిక కారకాలు, బౌద్ధిక కారకాలు, శాండీఫోర్డ్ ఏమేమి ఎలిమెంట్స్ చెప్పిండో అవి ఉంటాయి. ఇవి కాకుండా పర్సనాలిటీ థియరీస్ ఉంటాయి. ఆ పర్సనాలిటీ థియరీస్లో హిపోక్రటిస్, క్రెష్మర్, షెల్డన్, స్ప్రాంగర్, అదేవిధంగా లెవిన్, నెక్స్ట్ వచ్చేసి మీకు సిగ్మండ్ ఫ్రాయిడ్, హెన్రీ ఎరిక్సన్ అంటాం, అడ్లర్ అంటాం, కార్ల్ యంగ్ అంటాం. ఈ సిద్ధాంతాలన్నీ మనం చదవాల్సి ఉంటుంది. ఆ సిద్ధాంతాలకు మీరు ఏం భయపడాల్సిన పని లేదు. అరటిపండు వలిసిపెట్టినట్టు పాఠం చెప్తుంటే ఓపికగా నువ్వు వినాలి. మరి వింతేనా అనవసరంగా 100 రూపాయలు కట్టిన సార్ కానీ నువ్వే నాకు ఫోన్ చేసి 90 రూపాయలు దండగా కట్టిన సార్ నాకు ఊగినే అర్థమైంది ఈ పాఠం అని. అర్థమైనందుకు నేను అనేది దండగా కట్టిన అంటే ఒక ముఖ అర్థం కాలేదని కాదు. కొంతమందికి సైకిల్ భయం అనిపిస్తుంది. ఒక 5-6 సార్లు దొరికినాక దీనికోసం నేను ఇంత భయపడ్డానా అనిపిస్తుంది. సబ్జెక్టు కూడా గింతేనా అనిపించేలాగా మీకు బోధించడం నా ఇష్టమైనటువంటి అంశం. అది మీకోసం అంటే అది నా కోసం చేస్తున్న పని, డబ్బుల కోసం కాదు, పేరు కోసం కాదు. మరి టెట్ అనేది ఉన్న రోజులు మధుబాబు క్లాసెస్ అనేవి అంత ఎనర్జెటిక్గా బయటకు వస్తాయి. నేను చేయగలనుకున్న సేవ ఏదైనా ఉందనుకుంటే ఈ సేవ ద్వారా నేను మీకు రీచ్ అవుతా. కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోండి. ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా ఏ టెట్లో కూడా ఈ ప్లాట్ఫామ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద సొంతంగా మీ ముందుకు నేను రాలేదు. ఇక వస్తున్న దాన్ని వినియోగించుకోండి. అభ్యసనం ఎట్లా ఉందనే విషయాన్ని రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇప్పటికే లెంత్ క్లాస్ అయింది. మరి చాలా చక్కగా అనాలసిస్ చేద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. బాయ్ ఆల్ ఆఫ్ యూ.